హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి కాకినాడ అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు టైం వచ్చి నైట్ 7:45 అయితే అయిపోయిందండి. ఈ బట్టలు అయితే నేను ఎప్పుడు మడత పెడతానా అని నా వంక దీనంగా చూస్తున్నాయి. టుడే నా హెల్త్ అయితే అంత బాగోలేదండి. మార్నింగ్ నుంచి రెస్ట్ తీసుకుని ఇప్పుడే నా డ్యూటీ అయితే ఎక్కాను. ముందు బేబీకి స్నానానికి వాటర్ పెట్టేశాను. మా పాప అయితే మా అత్తయ్యతో కలిపి షికారుకి వెళ్ళి ఇంకా ఇంటికి రాలేదండి. ఈలోపు ఉన్న బట్టలు సరిపోలేదని మళ్ళీ బట్టలు అయితే వాషింగ్కి వేసాను. టుడే బేబీకి ఫుడ్ పెట్టడం చాలా లేట్ అయితే అయిపోయిందండి. పాప కోసం నేనేమీ చేయలేకపోయాను. రైస్ రసంతోనే ఫుడ్ అయితే పెట్టేస్తానండి. నెక్స్ట్ వీడియో అయితే మా హస్బెండ్ కంటిన్యూ చేస్తారు, బట్ వాయిస్ మాత్రం నాదేనండి. టుడే మా హస్బెండ్ అయితే కాకినాడకు 25 కిలోమీటర్స్ దూరంలో ఉన్న మామిడాడు తీర్థానికి అయితే ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళారండి. మా హస్బెండ్కి అయితే క్యాన్సర్ ఉంది, బట్ డాక్టర్ ప్రికాషన్స్ తీసుకొని ఆయన బయటికి వెళ్ళారు. రీచ్ అయితే అయిపోయారండి. లైటింగ్ అయితే అద్దరగొట్టేశారు కదా. ఎంట్రన్స్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్గా లైటింగ్ అయితే ఉంటుందండి. ఈ తీర్థం మామిడాడులో శ్రీ సూర్యనారాయణ స్వామి టెంపుల్ దగ్గర అయితే జరుగుతుందండి. ఎవ్రీ ఇయర్ భీష్మ ఏకాదశి రోజున ఇక్కడ తీర్థం అయితే జరుగుతుందండి. ఇదే టెంపుల్ ఎంట్రన్స్. స్వామివారిని చూసేద్దాం రండి. గుడి ఆవరణలో శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ శ్రీనివాసుని కళ్యాణం అయితే జరుగుతుందండి. ఇలాంటి స్టాచ్యూస్ని అయితే నేను ఎప్పుడు డైరెక్ట్గా చూడలేదండి. ఈ పక్కనే డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది, చూసేద్దాం రండి. ప్యారలల్గా ఇంకో సైడ్ వేరొకరి డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుందండి. స్వామివారి కళ్యాణం అయితే అయిపోయిందండి. మేళతాళాలతో స్వామివారిని అయితే ఊరేగిస్తున్నారు. నా హెల్త్ బాగోక నేనైతే వెళ్ళలేకపోయానండి. నేను మీలాగే వీడియోలో చూశాను. ఏం చేస్తాం, ఇయర్కి ఇంతే. ఈ తీర్థంలో అయితే పిల్లలు ఆడుకునే టాయ్స్ దగ్గర నుంచి ప్లే స్టేషన్స్, వంట చేసుకునే సామానాలు, మట్టి బొమ్మలు, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, న్యాచురల్ ప్లాంట్స్, బట్టలు, స్లిప్పర్స్, టాటూ వేసేవాళ్ళు, ఎస్పెషల్లీ దేవుడు పూజా సామాగ్రి, చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ఉంటాయండి. నిజం చెప్పాలంటే ఒక్క రోజులోనే మినీ సైజ్ బిగ్ బజార్ ఏర్పాటు చేసేస్తారు. నాకైతే తీర్థం మొత్తంలో నచ్చేది ఈ జీడులేనండి. మీలో ఎంతమందికి జీడులు అంటే ఇష్టం కమెంట్ చేయండి. ఈ గోలీ సోడాను చూస్తుంటే నేను వచ్చేసానంటూ సమ్మర్ వార్నింగ్ ఇస్తున్నట్టుందండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మా అత్తయ్య వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు ఇదేనండి. ఈ తీర్థం స్పెషాలిటీ ఏంటంటే బాణాసంచా పోటీలు అయితే జరుగుతాయండి. పోటీలో విన్ అయిన వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. నేను పుట్టింది పెరిగింది కాకినాడలో అయినా కానీ మా మ్యారేజ్ అయిన తర్వాతే నేను ఈ ప్లేస్కి అయితే విజిట్ చేశానండి. ఇదే విష్ణు చక్రం అండి, ఇదే మందారం అండి. నెక్స్ట్ అయితే విజిల్ విజిల్ అంటూ విజిల్ చెట్టు అయితే వచ్చేసిందండి, చూసేయండి. ఇవేమో పాములండి. ఈ పాములు చూడండి బుస్ బుస్మంటూ డ్యాన్స్ ఎలా చేస్తున్నాయో. మా హస్బెండ్ కోసం పాప అయితే ఇంకా నిద్రపోలేదండి. లవ్లీ, టెస్ట్ చేయాలా నీకు? ఇంకా నిద్ర రావట్లేదా? లవ్లీ, నిద్ర రావట్లేదా? బొమ్మ కావాలా? ఏం కావాలి లవ్లీ? ఏం కావాలి? ఏం కావాలి చెప్పు. ఆకలేస్తుందా? సరే, టెస్ట్ చేసి ఫుడ్ పెడతాను, ఓకేనా?
ప్రజెంట్ షుగర్ అయితే 182 mgl ఉందండి. బట్ డిన్నర్కి ముందు షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్ అయితే ఇస్తాము. దాని యాక్షన్ 6 అవర్స్ ఉంటుంది. సో ఎవ్రీ 1 అవర్కి మనం పెట్టే ఫుడ్ని బట్టి షుగర్ తగ్గిపోతూ ఉంటుంది. ఈ టైంలో బటర్ మిల్క్ అయితే ఇవ్వాలండి. ఇదైతే తీర్థం ఎండింగ్ పాయింట్ అండి. మా హస్బెండ్ మార్నింగ్ వరకు ఉండి 5కి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయారు. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీదేవి కాకినాడ అమ్మాయి అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్. బాయ్ బాయ్.